బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బిల్. కులగణనలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం. ఓబీసీల దశాబ్దాల కలను నిజం చేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తామని వెల్లడి. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మార్చి మొదటి వారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు తీసుకురానుంది. కులగణన రిపోర్ట్ ప్రకారం బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తేనున్న ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపించి దాన్ని పార్లమెంట్లోనూ ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ అధ్యక్షన బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1% 16 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ నెల 16 నుంచి 28 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్పై చర్చ జరిగింది. ఇది చాలా పెద్ద జూటా కథ. ఇది చాలా బీసీలను పెద్ద మోసం చేసే కుట్ర. ఇది ఇప్పుడు ఏమంటాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ చూడుర్రి, బిల్లు నాట 42% బిల్లు నాట పార్లమెంటుకు పంపుతారట. పార్లమెంటుకు పంపుతారు. ఏది 42% రిజర్వేషన్ ఇప్పటికిప్పుడు బీసీలకు ఇవ్వాలని పార్లమెంటుకు పంపుతారు. పార్లమెంట్లో వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు బలం ఉన్నదా? కాంగ్రెస్ వాళ్ళు చట్టం చేసే బలం ఉన్నదా? లేదు. కాబట్టి ఈ బిల్లు చర్చకు రాదు. పార్లమెంట్లో ఈ బిల్లు చర్చకు రానప్పుడు ఏం చేస్తారు? ఇగో బూచిగా చూపుతారు. బీజేపీని బూచిగా చూపి ఇగో 42% ఇవ్వలేకపోతున్నాం, మేము మళ్ళీ 23% రిజర్వేషన్ తోటే ఎన్నికలకు పోతాం, స్థానిక ఎన్నికలకు పోతాం. ఎందుకంటే మా లోపం లేకుండా, మా అలసత్వం లేకుండా, మా నిర్లక్ష్యం లేకుండా మేము పార్లమెంట్లో 42% బిల్లు ఆమోదించండి అని పార్లమెంటుకు పంపినాం. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. బీజేపీ వాళ్ళు చేస్తలేరు, ఇది మా తప్పు కాదు అని చేతులు ఎత్తేసి మళ్ళీ 23% రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే కుట్ర పన్నుతున్నారు. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ కేంద్రం చేసిందా? ఎస్సీలది ఇప్పుడు మాదిగలు కొట్లాడుతున్నట్టు ఏబిసిడి వర్గీకరణ కేంద్రం చేసి పంపిందా బిల్లు? ఇక్కడ అసెంబ్లీలోనే కదా బిల్లు చేసింది. మరి గదే 42% సంబంధించి ఇక్కడ నువ్వే చేయి ఆ బిల్లు. నువ్వు బిల్లు ప్రకటించిన తర్వాత 42% ఇచ్చిన తర్వాత అప్పుడు పంపు పార్లమెంటుకు. వాళ్ళు చేస్తారో లేదో అప్పుడు వాళ్ళ తాట తీస్తాం. ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్, ఎస్సీలకు సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ ఏమో ముఖ్యమంత్రి గారే చేస్తారట. ఇక్కడ బట్టి విక్రమార్క గారు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చొని ఏబిసిడి వర్గీకరణ దళితులకు సంబంధించి పరిష్కరిస్తారు. కానీ బీసీలకు సంబంధించి మాత్రం పార్లమెంటుకు పంపుతున్నారు. ఇది పెద్ద నాటకం. ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో వాళ్ళు ఆమోదించారు, వాళ్ళు ఆమోదించలేదని సాగు చూపి మళ్ళీ 23% తోటే వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఏంటంటే ఇగో మేము బీసీల పట్ల ప్రేమతోటే ఉన్నాం కానీ బీజేపీకే ప్రేమ లేదు, బీజేపీ చట్టం చేస్తలేదు అన్నాడు. బీజేపీ చెప్తే నువ్వు ఎన్నికల హామీలో పెట్టినావా? మేము చేస్తామని బీజేపీ అంటే నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టినావా? నీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టినావు? నువ్వు బీజేపీ చెప్పకుండానే నువ్వు ఎందుకు పెట్టినావు? అంటే నువ్వు ఇస్తా అని ఒప్పుకున్నావు కాబట్టి పెట్టినావు, చేయగలననే ధైర్యం నీకు ఉన్నది కాబట్టి పెట్టినావు. మరి ఇప్పుడెందుకు పార్లమెంటుకు పంపాలని చూస్తున్నావు? ఇది కాలయాపన కాదా? ఇది బీసీలను మోసం చేసే కుట్ర కాదా? ఇది 100% ఇది బీసీలను మోసం చేసే కుట్ర. ఇక ఇది ఎప్పుడైతే బీసీ గణనకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గొడవ మొదలైందో రాహుల్ గాంధీ గజ్జున వణికిండు, మీటింగు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక తెలంగాణకు రాలే. ఇటు చూస్తే హామీలు నెరవేర్చలేరు, కులాలన్నీ కోపంగా ఉన్నాయి. మొన్నటిదాకా మాదిగలు పంచాయతీ చేసిండ్రు,
ఇప్పుడు బీసీల పంచాయతీ ఉన్నది, నేను రా ఎవడన్నా వస్తే చెప్పుతోట రౌతోట ఇసిరేస్తారనే భయానికి రాలే. ఇక ఇంకో లంగా ముచ్చట మాట్లాడతాను ఇక్కడ. ఏమంటాను? 3.1 16 లక్షల మంది కులగణన సర్వేలో పాల్గొనలేదు అంటాను. మళ్ళీ ఇదే వీళ్ళ పార్టీకి సంబంధించిన తీన్మార్ మల్లిగాడు ఏమంటాడు? 5.5% బీసీల లెక్కలు మాయమైనాయి అంటాడు. మొత్తం వీళ్ళేం చెప్తాను? 3.1 అంటాను, వీడు 5.5 అంటాడు. మొత్తం బీసీలు 5.5 అంటాడు. ఒక బీసీలదే 5.5 అంటే ఇవి కాస్త 30 లక్షల వరకు మాయమైనట్టు, 30 లక్షలు లేదా 20 లక్షల వరకు మాయమైనట్టు. మరి ఒక బీసీల లెక్క మాయమైందా? కాలే. ఎందుకంటే 60 లక్షలే చూపించిండు దళితుల లెక్క. 60 లక్షలు చూపించిండు. మరి దళితులు ఎంతమంది ఉన్నారు? 80 లక్షల మంది దాకుంటారని అంచనా. 80 లక్షల మంది దాకుంటారని అంచనా. ఒక దళితులదే మరి తక్కువ చేసిందా? లేదు. ఎస్టీలది కూడా తక్కువ చేసిండు. ఎస్టీ జనాభా కూడా మాయం చేసిండు. అంటే ఎంత లేదన్నా ఒక 10 నుండి 15% జనాభా లెక్కను మాయం చేసి పడేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ లెక్కలని చెప్పకుండా దొంగ మల్లిగాడు బీసీ అనుకుంటా ఇటు మా బీసీ ప్రజలను మోసం చేస్తూ, ఇటు మా దళితులను మోసం చేస్తూ, అటు ఎస్టీలను మోసం చేస్తూ, ఆఖరికి వానికి ఓట్లేసిన గ్రాడ్యుయేట్స్ను కూడా మోసం చేస్తుంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లోనే మల్లిగాడు, ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ గారు వీళ్ళంతా ఒక డ్రామా చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పట్లా స్థానిక సంస్థల ఎన్నికలను ఏం చేస్తారంటే ప్రజల్లో పాపం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు పంపిందా, 42% కావాలని కాంగ్రెసు అటు పార్లమెంటుకు పంపింది. కానీ అక్కడ బీజేపీలు చేయలేదా దాన్ని? 42%కు సంబంధించి చట్టబద్ధత బీజేపీ చేయలే. కాబట్టి కాంగ్రెస్ దోషి కాదా, ఇక్కడ బీజేపీ దోషి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో మీ తాతగాడు పెట్టమన్నాడా? ఏ తాతగాడు పెట్టిండు? జ్ఞానం లేకుండా పెట్టిండ్లా? 42% మేము చేస్తాం అసెంబ్లీలో అని ఎందుకు పెట్టిండ్లా? అప్పుడు గాడిది పనులు తోమడానికి పెట్టిండ్లా? ఇదంతా డ్రామా. నాకు తెలిసి ఇది మే వరకు దీన్ని సాగదీసి మేలా బీజేపీ చేయలేదని చెప్పి ఇక మేలో ఎన్నికలు పెట్టే ప్రయత్నం ఇది. ఇప్పుడు ఇది 13వ తారీఖు అయింది. ఇంకో 15 రోజులు అయితే ఈ నెల అయిపోతుంది. మార్చి గిట్లనే గడుపుతారు, ఏప్రిల్ గిట్లనే కలిపి ఇక మేలా పెడతారు వీళ్ళు చూడు. లేకపోతే జూన్ వరకు కూడా పోవచ్చు. ఇప్పటికే ఏడాది నుంచి గ్రామ పంచాయతీలో సర్పంచులు లేరు. ఆ పాలన మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఇది ఇక 3 పద్ధతుల్లో సర్వే. కేటీఆర్, కేసీఆర్, పల్లరాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదు. మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు. వారందరి కోసం మరొకసారి అవకాశం ఇస్తున్నాం. వీరి నుంచి 3 రకాలుగా వివరాలు సేకరిస్తాం. త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటిస్తాం. దానికి ఫోన్ చేస్తే అధికారులు వారి ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకుంటారు. మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులు 10 రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకోవచ్చు. 2 కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదు చేసుకునే ఛాన్స్ ఇస్తాం. నువ్వెవరా ఇచ్చేదానికి? నువ్వెవడు ఇచ్చేదానికి? అయ్యా అనుకుంటూ వచ్చి వివరాలు తీసుకొని పోవాలి. ఛాన్స్ ఇస్తున్నాం, మీరు రాజులు, మేము బిచ్చగలమైనట్టు. మేము ఓట్లేస్తే అక్కడ కూర్చున్నారు మీరు. మా దగ్గరికి వచ్చి ఎట్లయితే అయ్యా ఒక ఓటు అయ్యా అని అడుక్కునే దానికి వచ్చిందో ఇప్పుడు గట్లనే వచ్చి మళ్ళా మొత్తం వివరాలు సేకరించి తీసుకొని పోవాలి. నీ ఆఫీసుల చుట్టూ నీ చుట్టూ తిరుక్కుంటుండడానికి మాకు పనిపాటలు లేవా? మా ప్రజలకు పనిపాటలు లేవా? కూలినాలు చేసుకుంటే బతికే ప్రజలు మా వాళ్ళు. మీలాగా దోపిడీ చేసే ప్రజలు కాదు కదా. మొదటిసారి చేసినప్పుడు నిబద్ధతతోటి నిజాయితీతోటి ఎందుకు చేయలేకపోయారు సర్వే? నీ రాజకీయం కోసం, నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ పడిపోతుందనే భయంతో దొంగ లెక్కలన్నీ వేసి కాలయాపన చేయడానికి, సమయాన్ని వృధా చేయడానికి ఈ డ్రామాలేంది మీ? మళ్ళీ మండల ఆఫీసుల్లో మా ఆఫీసర్లు అంటుంటారు. మా ఆఫీసర్ల దగ్గరికి పోయి చేయి కట్టుకొని అయ్యా మేము వచ్చినాం, మేము బతుకున్నాం, మా పేరు నమోదు చేసుకోండి అయ్యా అని చెప్పాలా మీకు? ఈ కాంగ్రెస్ అనే దుర్మార్గమైన పార్టీ. ఇది కాంగ్రెస్ అనే దుర్మార్గమైన పార్టీ. జాతీయ పార్టీలు అనేటివి దుర్మార్గమైన పార్టీలు. ఇవే రాజకీయం. వాళ్ళే పుల్లలు పెట్టుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటా అంటారు. మనమంతా అరే వీళ్ళే కొట్టుకుంటానని మనం చూసి మోసపోవాలి.
కానీ వాళ్ళు అది మనల్ని మభ్యపెట్టడానికి కొట్టుకున్నట్టు ఆడే డ్రామా అది.